నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. అద్దంకి, మార్టూరు, కారంచేడు పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు గొర్రెల దొంగతనాలకు పాల్పడి గొర్రెలను దొంగిలించిన గొర్రెల దొంగల ముఠాను అద్దంకి పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ సుబ్బరాజు సారథ్యంలో అద్దంకి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు. చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ బుధవారం సాయంత్రం పోలీస్ సర్కిల్ కార్యాలయం పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామానికి చెందిన చీదరపోయిన రాజేంద్ర ప్రసాద్ గ్రామంలో గొర్రెలను మేలుకుంటూ జీవనం సాగించేవాడు. వ్యసనాలకు పేకాటకు అలవాటు పడి దూర ప్రాంతాలకు వెళ్లి పేకాటాడి ఆర్థికంగా నష్టపోయి ఉన్న పొలం కూడా అనుకున్నాడు. ఏమి చేయాలని అనుకుని అలవాటు అయిన గొర్రెలను దొంగిలిస్తే బాగుంటుందని, ఈజీగా డబ్బు సంపాదించవచ్చని, జరిగిన నష్టాన్ని పూడ్చుకోవచ్చని చెడు ఆలోచన చేసి చిన్ననాటి స్నేహితుడైన అదే గ్రామంలో ఏసీలు రిపేర్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న షేక్ మహమ్మద్ రఫీతో కలిసి కారంచేడు గ్రామంలో మరో స్నేహితుడైన వాటర్ సర్వీసింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఎం మణికంఠతో కలిసి మార్టూరుకు చెందిన పెళ్లిపోయిన శ్రీనివాసరావుతో అందరూ ఒక ముఠాగా ఏర్పడి ఏపీ 40 BA 6567 కారును అద్దెకు తీసుకుని ఆ నలుగురు ముఠా ముందుగా ఎక్కడికెక్కడ గొర్రెల దొడ్ల ఉన్నాయని రెక్కి నిర్వహించుకుని కారంచేడు పోలీస్ స్టేషన్ పరిధిలో 4 గొర్రెలు, 1 పొట్టేలు, మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 7 గొర్రెలు, 3 పొట్టేలను దొంగతనాలు చేశారు. చివరిగా చీరాల డివిజన్ పరిధిలోని అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకానిపాలెం రామాలయం ప్రక్కనున్న గొర్రెల దొడ్డిలో 8 గొర్రెలు, మండలంలోని గుర్రంవారిపాలెం గ్రామంలో ఊరి చివర ఉన్న గొర్రెల దొడ్డిలో 4 గొర్రెలు, 1 పొట్టేలు మొత్తంగా 4.20 లక్షల విలువ చేసి 23 గొర్రెలు, 5 పొట్టేలను దొంగిలించినట్లు తెలిపారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనపరిచిన చీరాల డీఎస్పీ ఎండి మోయిన్, అద్దంకి సిఐ ఏ సుబ్బరాజు, ఏఎస్ఐ బి వసంతరావు, హెడ్ కానిస్టేబుల్ అంకమ్మరావు, కానిస్టేబుల్ బ్రహ్మయ్యలను జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ ప్రత్యేక అభినందనలు తెలిపి రివార్డులు అందజేశారు. గత కొంతకాలంగా ఈ బాపట్ల జిల్లా పరిధిలో చీరాల, కారంచేడు, అద్దంకి, మార్టూరు ఏరియాలో గొర్రెల దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పేసి మనకు చాలా ఫిర్యాదులు రావడం జరిగింది. దాని మీద మన జిల్లా ఎస్పీ గారు ఉమామేశ్వరరావు గారు స్పందించి ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసి నా ఆధ్వర్యంలో మన అద్దంకి సిఐ సుబ్బరాజు గారు, అట్లాగే వాళ్ళ ఎస్ఐ నరసింహ అండ్ వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరినీ పెట్టి అఫెన్సులు జరుగుతూ ఉన్నాయి, గొర్రెలకు సంబంధించిన అఫెన్సులు జరుగుతూ ఉన్నాయి, దీన్ని ఎట్లాగైనా మీరు ట్రేస్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సమయంలోనే మనకు అద్దంకిలో ఒక 2 అఫెన్సులు, అట్లాగే మార్టూరులో 1, కారంచేడులో ఒక దొంగతనం జరిగినట్టు మనకు అఫీషియల్గా మనం కేసులు అయితే నమోదు చేశాము. దీని మీద టీమ్స్ ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేసే సమయంలో మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలిసింది. ఏంటంటే కారంచేడు మండలానికి సంబంధించి కుంకలమర్రు అనే విలేజ్ ఉంది. ఆ కుంకలమర్రు విలేజ్లో చీదరబోయిన రాజేంద్ర ప్రసాద్ అనే అతని మీద కొద్దిగా అనుమానం కొంతమంది వ్యక్తం చేయడం జరిగింది. దాని మీద ఆ క్లూ మీద వెంటనే దర్యాప్తు చేసి చీదరబోయిన రాజేంద్ర ప్రసాద్, అట్లాగే మహమ్మద్ రఫీ, అట్లాగే మైలా మణికంఠ, వీళ్ళు ముగ్గురు కూడా కారంచేడు గ్రామానికి సంబంధించిన వాళ్ళు, కుంకలమర్రు గ్రామానికి సంబంధించిన వాళ్ళు. అట్లాగే పెళ్లిపోయిన శ్రీనివాసరావు, ఇతను మార్టూరు గ్రామం. ఈ నలుగురిని మనం ఈరోజు అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎంక్వైరీ చేసే సమయంలో తేలినది ఏంటంటే చీదరబోయిన రాజేంద్ర ప్రసాద్, ఇతను కుంకలమర్రు గ్రామము, కారంచేడు మండలం. ఇతను గతంలో ఈ గొర్రెల వ్యాపారం చేసేవాడు, గొర్రెలు మేపుకోవటం అమ్ముకోవడం చేస్తూ ఉంటే దాంట్లో బాగా లాస్ వచ్చింది. అట్లాగే ఇతనికి కొద్దిగా పేకాట ఆడే అలవాటు ఉంది. ఈ పేకాట వేరే జిల్లాలకు పోయి పేకాట ఆడే క్రమంలో బాగా అప్పులు పాలయ్యాడు. దీంతో అతనికి తెలిసిన ఈ గొర్రెల వ్యాపారానికి సంబంధించి గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు కాబట్టి దాని మీద ఈ దొంగతనాలు చేస్తే నాకు కొద్దిగా లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి తన గ్రామానికే చెందిన అతని క్లాస్మేట్ ఒకతను ఉన్నాడు, మహమ్మద్ రఫీ అనే అతను క్లాస్మేట్. అట్లాగే మణికంఠ అనే అతనికి తెలిసిన వ్యక్తి. ఇతను మణికంఠ అనే కుర్రవాడు ఈ వాటర్ సర్వీసింగ్ చేస్తూ ఉంటాడు కారంచేడులో. ఈ ముగ్గురిని పెట్టుకొని శ్రీనివాసరావు, మార్టూరుకు చెందిన శ్రీనివాసరావు యొక్క వెహికల్ ఒకటి తీసుకొని దొంగతనాలు చేయటం మొదలుపెట్టారు. వీళ్ళు ఏంటంటే అంతకుముందు ఎక్కడైతే తమకు పరిచయం ఉన్న ఏరియాలు అంటే మార్టూరు, అద్దంకి, కారంచేడు, ఈ గ్రామాల్లో వాళ్ళకి బంధువులు ఉన్నారు. అట్లాగే కొన్ని సంబరాలు చేసేటప్పుడు ఇక్కడికి రావడం పోవడం జరిగింది.
కాబట్టి ఈ పరిచయం మీద వాళ్ళు ఏ ఏరియాలో ఎవరు ఉంటారు, ఎక్కడెక్కడ గొర్రెలు ఉంటాయి అనేది కొద్దిగా వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి ఒక టీమ్గా రాత్రిపూట బయలుదేరి రావటం, ఎక్కడ ఊరు బయట ఉన్న వీటిని చూసుకోవడం, అక్కడ ఉన్న వాటిని గొర్రెల్ని తీసుకోవడం గప్చుప్గా దొంగతనం చేయడం జరిగింది. దీంట్లో మేకలు కానీ గొర్రెలు కానీ ఉంటే మేకల జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే మేకలు అనేవి అరుస్తాయంట. దొంగతనాలు చేయడానికి వెళ్తే మేకలు అరుస్తాయి, కానీ గొర్రెలు మాత్రం అరవకుండా కాముగా వీళ్ళు పట్టుకోగానే వీళ్ళతో పాటు వచ్చేస్తాయని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పడం జరిగింది. అట్లాగా వీళ్ళు దాదాపు 28 గొర్రెలు, దాంట్లో ఒక 24 గొర్రెలు, 4 పొట్టేళ్ళు దొంగతనం చేయడం జరిగింది. ఈ సుమారు 4,20,000 రూపాయలు. తర్వాత వీటిని తమకు అంటే ఈ రాజేంద్ర ప్రసాద్ ఏం చేశాడంటే, గొర్రెల వ్యాపారం చేసేటప్పుడు తనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఈ పర్చూరు అండ్ ఎస్సనపాడు మండలానికి సంబంధించిన గొర్రెల వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర పెట్టి ఏదైనా మంచి బేరం ఉంటే అమ్మమ్మని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని మీద మన పట్టుకోగానే ఫలానా చోట నేను ఇచ్చానని చెప్పేసి సిఏ గారికి, ఎస్ఐ గారికి, స్టాఫ్కి అతను చెప్పడం, తర్వాత మన వాళ్ళు వెళ్ళి అక్కడ గొర్రెలని రికవరీ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ వెహికల్ ఉంది, ఈ వెహికల్లో వాళ్ళు దొంగతనం చేసేవాళ్ళు. ఆ వెహికల్ వేసుకుని రాత్రిపూట వెళ్ళి ఆ వెహికల్లో లోపల సీట్లో అన్నీ తీసేసి దాంట్లో ఆ గొర్రెల్ని వేసుకుని వెంటనే 10 నిమిషాల్లో ముగిచేసుకుని దొంగతనం ముగిచేసుకుని రావడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఉదయాన్నే అక్కడ సైలెంట్గా వచ్చేసేవాళ్ళు. ఈ ఇన్ఫర్మేషన్ మీద ఈ కేసుల్ని డిటెక్ట్ చేయడం జరిగింది. మన ఏరియాలో దాదాపు బాపట్ల, ఈ చుట్టుపక్కల ఏరియాలో ఇప్పుడిప్పుడే అంటే స్టార్ట్ అవుతా ఉన్నాయి ఈ దొంగతనాలు. దీన్ని ఆదిలోనే మన అద్దంకి సిఐ గారు, మన సుబ్బరాజు, అట్లాగే ఎస్ఐ నరసింహ అండ్ వాళ్ళ సిబ్బంది వసంతరావు ఏఎస్ఐ, అట్లాగే అంకమర హెడ్ కానిస్టేబుల్స్ బ్రహ్మయ్య, వీళ్ళ టీంని మా ఎస్పీ బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర గారు అభినందించి రివార్డులు అందజేయడం జరిగింది. లేకపోతే వీళ్ళ ప్లాన్ ఎట్లా ఉందంటే ప్రతిరోజు కూడా 2 డేస్కి ఒకసారి ఈ అఫెన్సులు చేయాలి. తర్వాత సంతమాగులూరు, బల్లిపురవ, మద్దిపాడు, కొరిసపాడు, మేదరమెట్ల, పర్చూరు, ఇంకొల్లు ఏరియాల్లో కూడా వీళ్ళు ఆల్రెడీ చూసి రావడం జరిగింది. ఎక్కడెక్కడైతే గొర్రెలు ఉన్నాయో అనేది, అంటే ఊరి బయట ఎక్కడైతే కట్టారు ఏంది అనేది ఆల్రెడీ వీళ్ళు ప్లాన్ చేసుకుని ఉన్నారు. వీళ్ళని కనుక పట్టుకోకపోతే వరుసగా ఈ చెప్పిన మండలాల్లో అఫెన్సులు జరిగాయి, పెద్ద కలకలం వచ్చేది. దీన్ని ఆదిలోనే మన అద్దంకి సిఐ గారు వాళ్ళ టీము దీన్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఎస్పీ గారు అభినందించి రివార్డులు